త్రిగుండు లాంటి ఒక వ్యక్తి ఉండేవాడు. అతని పేరు దిమాద్. ఈ యొక్క మక్కాలో ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి కురైషులు మొహమ్మద్ సల్లం గారికి ఏమో అయిపోయింది, నీవు ఆయనకి ఇది వదిలించు అని చెప్పి ఆయన్ని తీసుకొచ్చారు, ఆయనకి చెప్పారు. అప్పుడు ఆయన సరే అని మొహమ్మద్ సల్లం గారి దగ్గరికి వచ్చి నీకేమో అయిందంట కదా, నేను దాన్ని వదిలిస్తానని దిమాద్ అన్నప్పుడు మొహమ్మద్ సల్లం గారు ఆయనకి బోధించారు. ఆయన మీద అవతరిస్తున్న ఖురాన్ గ్రంథం యొక్క కొన్ని వాక్యాలను ఈ యొక్క దిమాద్కు ప్రవక్త మొహమ్మద్ సల్లం గారు చెప్పారు. అవి ఏమిటి అంటే, సకల స్తోత్రాలు ఆ సృష్టికర్త అయిన అల్లాహకు మాత్రమే చెందుతాయి. అంటే అరబ్బీ భాషలో అల్లా అని అంటే దేవుడు అని అర్థం, అంటే సృష్టికర్త అని అర్థం. కరుణామయుడు, ప్రభువు, సృష్టికర్త, దేవుడు, ఈ పదాలన్నిటినీ అరబ్బీ భాషలో అల్లా అని అంటారు. ఇప్పుడు ఈ యొక్క దిమాద్కు ప్రవక్త మొహమ్మద్ సల్లం గారు ఏం చెప్పారంటే, సకల స్తోత్రాలు, పొగడ్తలు, ఆరాధనలు అన్నీ ఆ కేవలం సృష్టికర్తకు మాత్రమే, అంటే అల్లాకు మాత్రమే, అంటే దేవుడికి మాత్రమే అని చెప్పారు. ఇక తర్వాత మేము ఆ అల్లాను మాత్రమే స్తుతిస్తూ ఉన్నాం, మేము ఆ అల్లాను మాత్రమే సహాయం అడుగుతూ ఉన్నాం. ఆయన ఎవరికైతే సన్మార్గం చూపుతాడో ఆ సన్మార్గం చూపిన వారిని ఎవరు మార్గభ్రష్టత్వానికి గురి చేయలేరు, ఎవరు ఆయన్ని అపమార్గానికి లోను చేయలేరు. ఆ సృష్టికర్త ఎవరైతే అపమార్గానికి లోను చేస్తాడో అటువంటి వారిని ఎవరు సన్మార్గానికి కూడా తీసుకురాలేరు అని ఇటువంటి ప్రార్థన అంటే ఇటువంటి ఖురాన్ వాక్యాలను ఆయనకు తెలియజేసినప్పుడు, నీవు మళ్ళీ ఇంకొకసారి ఈ యొక్క వాక్యాలు చదువు, నీవు మళ్ళీ ఇంకొకసారి ఈ యొక్క వాక్యాలు నాకు వినిపించు అని అన్నప్పుడు ప్రవక్త మొహమ్మద్ సల్లం గారు మళ్ళీ ఆ యొక్క వాక్యాలు వినిపించినప్పుడు ఆయన ఆ యొక్క వాక్యాలు విని ఆయన చేసే ఆ యొక్క వృత్తిని వదిలేసి ఆయన ఇస్లాంలోకి రావడం జరిగింది అని అనేక చారిత్రక హదీసులు తెలియజేస్తూ ఉన్నాయి. ఇంకా ఆయన ఇస్తే, అల్లా ఇస్తే ఎవరు ఆపలేరు, అల్లా ఆపితే ఎవరు ఇవ్వలేరు. నేను ఆ అల్లాను తప్ప ఇంకెవరిని ఆరాధ్యులుగా నేను చేసుకోను అని ప్రవక్త మొహమ్మద్ సల్లం గారు సాక్ష్యం ఇచ్చారు. లా ఇలాహ ఇల్లల్లా, అల్లా తప్ప ఆరాధనకి అర్హులు ఎవరు లేరు, ఎవరు కారు అని నేను సాక్ష్యమిస్తున్నాను అని ప్రవక్త మొహమ్మద్ సల్లం గారు చెప్పారు. మరియు మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అంటే మొహమ్మద్ రసూలల్లా అంటే నేను అల్లా యొక్క దాసుడని, నన్ను అల్లా ప్రవక్తగా ఎన్నుకున్నాడు అని నేను సాక్ష్యమిస్తున్నాను అని ప్రవక్త మొహమ్మద్ సల్లం గారు చెప్పారు. లా ఇలాహ ఇల్లల్లా మొహమ్మద్ రసూలల్లా, అల్లా తప్ప ఆరాధనకి అర్హులు ఎవరు లేరు కారు. మరి ఆ అల్లా నన్ను ప్రవక్తగా ఎన్నుకున్నాడు, నేను ఒక మానవుడిని, నేను ఒక ప్రవక్తని, నేను కూడా అల్లా యొక్క భక్తుడిని, అల్లా యొక్క సేవకుడిని అని ప్రవక్త మొహమ్మద్ సల్లం గారు తెలియజేశారు అని